వారం రోజుల నుంచి మేము ఈ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నాము. గత వారం రోజుల నుంచి మేము చూస్తున్నట్టయితే ర్యాలీలు చేస్తున్నాము, క్యాండిల్ మార్చులు చేస్తున్నాము. ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ కలకత్తాలో ఒక పీజీ సెకండ్ ఇయర్ డాక్టర్పై 17 మంది సామూహిక అత్యాచారం చేయడం జరిగింది. అదేవిధంగా దారుణంగా ఆమెని రక్తం వచ్చేటట్టు ప్రతి పార్టీలో మనం చూస్తున్నట్టయితే ఇంతకుముందుకు జరిగినటువంటి దిశ కేసు కావచ్చు, నిర్భయ కేసు కావచ్చు, దానికన్నా అత్యంత దారుణమైనటువంటి కేసు ఇప్పుడు జరిగింది. అది డాక్టర్కి జరగడం వల్ల ఎంతో మేము కుంగిపోతున్నాము. అయితే ఈ డాక్టర్లకు రక్షణ లేనప్పుడు, ప్రజలకు రక్షణ కల్పించేటువంటి, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మేలుపరిచేటువంటి డాక్టర్లకు రక్షణ లేనప్పుడు ఈ ప్రజలకు ఎలా రక్షణ కలుగుతారని మేము ప్రభుత్వాన్ని కానీ పైన ఉన్నటువంటి అధికారులను కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. వారం రోజుల నుంచి మేము నడి రోడ్డు పైన కానీ, హాస్పిటల్ దగ్గర కానీ, కాలేజ్ దగ్గర కానీ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. దీనికి వారం రోజుల నుంచి గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకోకపోవడం చాలా బాధాకరం అండి. దీన్ని మాకు తగిన న్యాయం జరిగేంత వరకు, నిందితులను శిక్షించేంత వరకు మేము ఈ పోరాటాన్ని, ఈ ప్రొటెస్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తామని మనం చేస్తున్నాం. ఆగస్టు 9న ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో ఒక డాక్టర్పై, పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి డాక్టర్పై అర్ధరాత్రి 2 గంటల నుండి 5 గంటల సమయంలో ఒక 15 మంది అత్యంత దారుణంగా పాశవికంగా అత్యాచారం చేసి చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని నమ్మేటువంటి దేశం మన భారతదేశం. ఈరోజు అలాంటి దేశంలో ఒక స్త్రీకి అనేది రక్షణ లేదు. సో ఇప్పుడు మేము చేసేంత ర్యాలీ, మేము చేసేది దేనికోసం అంటే రక్షణ. స్త్రీని పూజించాల్సిన అవసరం లేదు, కానీ తనకు రక్షణ, తను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు రక్షణ ఉంది, నా దేశంలో రక్షణ ఉంది అనేటువంటి భావన కలగాలి. That is the main aim of this protest. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.